అబ్బాయి అమ్మాయి చాలా ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఈ విషయం కాస్త పేరెంట్స్ కి తెలిసిపోయింది. పేరెంట్స్ ఏమో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు, చదువుకోవాల్సిన సమయం, ప్రేమ దోమ ఇలాంటివి కుదరదని చెప్పేసి పేరెంట్స్ తగేసి చెప్పేశారు. లోపల అతను వచ్చి అంటున్నాడు, ఇక్కడుంటే మనల్ని బ్రతకనివ్వరు, పెళ్లి చేసుకోనివ్వరు, కాబట్టి మనం వెళ్ళిపోదాం. అమ్మ నాన్న ఒప్పుకోకపోయినా మనం వెళ్ళి పెళ్లి చేసేసుకుందాం రా అని అంటే, ఈ పిచ్చిది కానీ పెంచి కంటికి రెప్పగా చూసుకునే అమ్మ నాన్న గుండెల్లో గుణపాలు గుచ్చి ఒకరోజు మాయమైపోయిందండి. అమ్మను వదిలేసింది, నాన్నను వదిలేసింది. అర్ధంతరంగా ఆ అబ్బాయితో ఒకరోజు వెళ్ళిపోయింది. ప్రొద్దున లేచేసరికి ఆ ఇంట్లో అమ్మాయి కనిపించలేదు. తల్లి తండ్రి గుండెలు అల్లాడిపోయినాయి. వీళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఒక అడవిలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. అలా అడవిలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు అతను అంటున్నాడు, నువ్వేమి భయపడద్దు, దిగులు పడద్దు, నేను నీకు అండగా నిలబడతాను, తోడుగా ఉంటాను, ప్రాణంగా చూసుకుంటాను, పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఒకవేళ నా ప్రాణాన్నే నీ కోసం ఇవ్వాల్సి వస్తే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను చెప్తూ ఉంటే అబ్బాయి ఎంత సంతోషించిందో. ఎంతో సంతోషంతో ఆ అబ్బాయితో మాట్లాడుతూ, ఆ అబ్బాయి పేల్చే జోకులు ఎంజాయ్ చేస్తూ వెళ్తున్న సమయంలో ఆ అడవిలో ఎక్కడి నుంచో పులి గాండ్రింపులు వినబడినాయి. ఆ గాండ్రింపులు వినబడ్డమే కాదు, దూరంగా చూస్తే పులి అమాంతంగా వచ్చేస్తా ఉంది. గాండ్రిస్తూ వచ్చేస్తూ ఉన్న సమయంలో నా స్నేహితుడు ఏ విధంగా నన్ను కాపాడబోతున్నాడో చూద్దామని చెప్పి పక్కకు చూసింది. కుడి పక్కన చూసింది, లేడు. ఓహో, వెనకున్నాడా? ఏడండి మాయలోడు. ఎప్పుడైతే ఆ పులి గాండ్రించిందో, ప్రాణమైన ఇస్తా కాస్త చెట్టెక్కేశాడండి. వాడు చెట్టెక్కేసి అక్కడి నుంచి వచ్చేసాయి, నువ్వు కూడా ఎక్కేసాయి, చెట్లు ఎక్కగలదు, వచ్చేసాయి, చెట్టెక్కేసాయి, పులి వచ్చేస్తుంది. ఆ అమ్మాయి చేతులు కాళ్ళు ఆడలేదు. ఏం చేయాలో అర్థం కావట్లా. పులి అమాంతంగా వచ్చేస్తున్న సమయంలో తన ఇంటిలో నేర్పించినటువంటి ప్రార్థన జ్ఞాపకం వచ్చింది. ఆ ప్రార్థన జ్ఞాపకం వచ్చి, ప్రభువా దయచేసి నన్ను కాపాడయ్యా ఓ చిన్న ప్రార్థన చేసింది. అమాంతంగా ఈ అమ్మాయి మీదకి వస్తున్నటువంటి ఆ పులికి అడ్డుగా ఒక జింక వచ్చింది. ఆ జింకను చూసి దాన్ని తరుముకుంటా ఆ పులి వెళ్ళిపోయింది. ఈ గ్రీకు వీరుడు ఆ చెట్టు మీద నుంచి దిగి, అమ్మయ్యా గండం తప్పింది, నేను వెళ్ళిపోతున్నా. ఏమిడంటున్నావు? నువ్వు అన్నావు కదా గండం తప్పిందని. అబ్బాయి అమ్మాయి చాలా ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఈ విషయం కాస్త పేరెంట్స్ కి తెలిసిపోయింది. పేరెంట్స్ ఏమో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు, చదువుకోవాల్సిన సమయం, ప్రేమ దోమ ఇలాంటివి కుదరదని చెప్పేసి పేరెంట్స్ తగేసి చెప్పేశారు. లోపల అతను వచ్చి అంటున్నాడు, ఇక్కడుంటే మనల్ని బ్రతకనివ్వరు, పెళ్లి చేసుకోనివ్వరు, కాబట్టి మనం వెళ్ళిపోదాం. అమ్మ నాన్న ఒప్పుకోకపోయినా మనం వెళ్ళి పెళ్లి చేసేసుకుందాం రా అని అంటే, ఈ పిచ్చిది కానీ పెంచి కంటికి రెప్పగా చూసుకునే అమ్మ నాన్న గుండెల్లో గుణపాలు గుచ్చి ఒకరోజు మాయమైపోయిందండి. అమ్మను వదిలేసింది, నాన్నను వదిలేసింది. అర్ధంతరంగా ఆ అబ్బాయితో ఒకరోజు వెళ్ళిపోయింది.